మరి ఒకసారి మీ ముందుకు రావటం నాకు చాలా సంతోషముగా ఉన్నది. ఈ సమయంలో పాప క్షమాపణ గురించి నేర్చుకుందాము. అశ్రద్ధ పరం పాపం, అవిశ్వాసంతో ఉండటం కూడా పాపమే అని అంటున్నారు. అసలు పాపం అంటే ఏమిటి? పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము అని చెప్పబడుచున్నది. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు. ఈ ఆజ్ఞ వలన పాపము మనము ఏమిటో తెలుసుకుంటున్నాము. ఈ పాపానికి క్షమాపణ ఇచ్చువాడు కూడా ఆ యేసుక్రీస్తే. ఈ పాపము ఎక్కడ ప్రారంభమైంది? పాపము ఎక్కడ ప్రారంభమైందని మనము తలంచినట్లయితే పాపము యొక్క ప్రారంభము పరలోకములోనే. పాపము ఏ విధంగా ప్రారంభమైనది? గర్వము చేత. ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించి తన్ను తానుగా దేవునికి హెచ్చించుకొని ఆ పరలోకములో తన్ను ప్రాముఖ్యమైన వ్యక్తిగా చేసుకోవాలని ఉద్దేశించినప్పుడే పరలోకములో పాపము ప్రారంభమైనట్లుగా తెలుస్తూ ఉన్నది. ఈ పాపము సకల దుర్నీతి పాపము. అయితే మరణము కాని పాపము కలదు. అంటే పాపానికి జీతము మరణం అంటున్నాము, కానీ కొన్ని పాపాలు ఉన్నవి, ఆ పాపాలకు మరణం అనేటువంటి శాపము లేదు అని చెప్పబడుతున్నది. బుద్ధిహీనమైనటువంటి ఆలోచన కూడా పాపమే. బుద్ధిహీనునిగా ఆలోచించటం అనేది, ఈ బుద్ధిహీనత అనేది చాలా భ్రష్టత్వముతో కూడినటువంటి పాపము. ఈ యొక్క పాపము ఎన్ని రకాలున్నవి? పాపము 11 రకాలు. మొట్టమొదటిది ప్రజల పాపము, రెండవది వ్యక్తిగత పాపము, మూడవది రహస్య పాపము, నాలుగవది దురాభిమాన పాపము, ఐదవది తేటగా కనపడు పాపము, ఆరవది సొదోమ పాపము, ఏడవది బాల్య పాపములు, ఎనిమిదవది బహిరంగ పాపములు, తొమ్మిదవది పాప క్షమాపణ లేని పాపము, 10వది తెలియక చేసిన పాపములు, 11వది బుద్ధిపూర్వకముగా చేసిన పాపములు. ఈ పాపము ప్రారంభము మనము పరలోకం అనుకున్నాము. ఈ పాప యొక్క ప్రారంభము హృదయములో మనము ఆలోచించే దురాలోచనలన్నీ కూడా పాపముతో కూడినవని యాకోబు పత్రిక స్పష్టంగా చెప్పుతూ ఉన్నది. ఈ పాపము మనకు చాలా భ్రష్టత్వాన్ని తీసుకొని వస్తున్నది. మానవుడు సృజించబడినప్పుడు నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి సుగుణాలతో ప్రభు మనలను సృజించి ఉన్నాడు. ఎప్పుడైతే పాపము ఈ లోకములో ప్రారంభమైనదో దేవునికి మనకు ఒక అడ్డుబండగా నిలబడి దేవుని నుండి మనలను వేరుపరిచినదే పాపము. ఈ పాపం వలన మన యొక్క చరిత్ర చాలా మారిపోయినదని చెప్పవచ్చు. ఆజానుభావులుగా ఉన్నట్టు మనము మన యొక్క ఎత్తు తగ్గుటము, సౌందర్యముతో కూడినటువంటి మన యొక్క శరీర ఆకారాలు అసౌందర్యాన్ని ధరించటము, వయసు ఎక్కువగా బ్రతుకుతున్నటువంటి మానవాళి తక్కువ వయసుకి మరణించటము, ఈ విధంగా ఈ పాపం వలన అనేకమైనటువంటి శాపాలు మన మీదికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. మొట్టమొదటి పాపము ప్రజల పాపము. ఈ ప్రజల పాపాన్ని మనం చూసినట్లయితే మనం ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనంలో చూడవచ్చు. సొదొమ గొమొర్ర యొక్క పాపము. మరియు చోట యోనా 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూస్తే అక్కడ కూడా మనం నినివే పట్టణం యొక్క పాపాన్ని చూడవచ్చు. బబులోను యొక్క పాపాన్ని యెషయా చాలా స్పష్టంగా వ్రాస్తున్నాడు. ఇవి ప్రజలు యొక్క పాపాలు. ఈ పాపాల వలన, ఈ ప్రజలు చేసినటువంటి పాపాల వలన పట్టణాలు నాశనమైనట్లుగా చూస్తున్నాము. సొదొమ గొమొర్ర అగ్ని గంధకముల చేత
నాశనమైనట్లుగా ఆదికాండము 18వ అధ్యాయంలో వివరంగా వివరిస్తూ ఉన్నాడు. అయితే యోన నినివే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క సందేశాన్ని ఇచ్చినప్పుడు రాజు మొదలుకొని సామాన్యమైనటువంటి వాని వరకు వారి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తము చేసి దేవునికి ప్రార్థించినప్పుడు ఆ దేవుడు వారి పాపాలను క్షమించినట్లుగా చూస్తున్నాము. మహాబలిష్టమైనటువంటి మహా గొప్ప రాజ్యము బబులోను రాజ్యము ఏ నాటికి మానవులకు నివాసయోగ్యమైన స్థలముగా ఉండదని చెప్పుతూ ఉన్నాడు. యెషయా 13వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనంగా అక్కడ రాయబడి ఉన్నది. అరాబులలో ఎవడైనను అక్కడ గురారము వేయడు అంటున్నాడు. వారి యొక్క రాజనగరులలో కుక్కలను మొరలిడుతాయని దేవుడు చక్కని సందేశాన్ని ఇస్తున్నాడు. ఎందువలనంటే బబులోను యొక్క పాపాల వలన, ఆ ప్రజల పాపాల వలన ఆ రాజ్యము నాశనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది వ్యక్తిగతమైన పాపము. ఈ వ్యక్తిగతమైన పాపానికి మనం ఆకానును చూడవచ్చు. యెహోషువ 7వ అధ్యాయము 20-21 వచనాలు చూడవచ్చు. ఆకాను చేసినటువంటి పాపము చాలా భయంకరమైన పాపము. మీరు శత్రు రాజ్యమును జయించినప్పుడు శత్రు రాజ్యం నుండి ఎటువంటి వస్తువును మీరు తీసుకొని రాకూడదని ప్రభు యొక్క ఆజ్ఞ. అయితే ఆకాను పాపముతో నిండిన వాడై ఒక మంచి షినారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులాల బంగారమును దొంగిలించి ఎవరకు తెలియకుండా ఆయన దాచినట్లుగా చూస్తున్నాము. తన గుడార మధ్యములో గుంట తవ్వి ఆ గుంటలో ఈ యొక్క వస్తువులను దాచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాము. ఆఖరికి ఏమైంది? ఇశ్రాయేలు యుద్ధాన్ని కోల్పోయారు. ఇశ్రాయేలు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. అప్పుడు యెహోషువ దానిని తెలుసుకొని ఆకానుకు సంబంధించిన ప్రతి ఒక్కదానిని రాళ్లతో కొట్టి చంపినట్లుగా చూస్తున్నాము. ఇది వ్యక్తిగతమైన పాపము. రెండో పాపము వ్యక్తిగతమైన పాపము. మూడో పాపము రహస్య పాపము. బెతిష్బాతో చేసినటువంటి పాపము దావీదు. బెతిష్బా స్నానము చేస్తున్నప్పుడు దావీదు ఆమెను తీసుకొని వచ్చి ఆమెతో సాంగత్యము చేశాడు. దానితో పాటు ఆమె గర్భము ధరించినప్పుడు తన భర్త అయిన యూరియాను తీసుకొని యుద్ధములో మొట్టమొదటి వానిగా పెట్టి ఆయన్ని హతమార్చాడు. ఇది రహస్య పాపము. ఈ పాపం వలన ఇశ్రాయేలు యొక్క గృహాలలో ఇప్పటికీ శాంతి సమాధానము లేదు. మీరు చూడవచ్చు 2వ సామ్యుయేలుకు రాసిన గ్రంథము 11వ అధ్యాయములో దావీదు కుటుంబం మీదకి 11 శాపాలను ప్రభు రప్పించినట్లుగా చూస్తున్నాము. ఇశ్రాయేలులో కత్తి ఎప్పుడు క్రింద పెట్టబడదని అంటున్నాడు. ఇశ్రాయేలు నెమ్మదిగా ఉండరు అని అంటున్నాడు. ఈ పాపం వలన వచ్చినటువంటి శాపాలే. 3వ పాపము రహస్య పాపము. 4వ పాపము దురాభిమాన పాపము. ఈ దురాభిమాన పాపాన్ని మనం సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు చూడవచ్చు. కోరహు, అభిరాము, ఆ తరువాత వీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనము చూడవచ్చు. వారు దురభిమానముతో దేవుని ప్రవక్త అయినటువంటి మోషే మీద వారు సనుగుతూ వాళ్ళు హేళనగా మాట్లాడినప్పుడు ప్రభువుకి కోపము వచ్చి కోరహు, అభిరాము వారి యొక్క గృహాలను, వారికి సంబంధించిన ప్రతి దానిని భూమి తన నోరుని తెరచి వారిని మృంగివేసినట్లుగా చూస్తున్నాము. ఇది 4వ పాపము దురభిమాన పాపము. 5వ పాపము తేటగా కనపడు పాపము. ఇది మొదటి తిమోతి 5వ అధ్యాయము 24వ వచనము చెప్పబడుతున్నది. కొందరి పాపములు తేటగా కనబడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపము వారి వెంట వెళ్ళుచున్నవి. ఈ పాపములు జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధము, భేదములు. ఇవి తేటగా కనబడేటువంటి పాపములు. ఈ పాపముల వలన మనలో, మన కుటుంబాలకు, మనకు శాంతి సమాధానము కరువవుతుందని మీకు స్పష్టంగా నేను తెలియపరచుతున్నాను. 6వ పాపము
సొదొమ పాపం మనందరికీ తెలిసినటువంటి పాపము. ఇది చాలా ఘోరమైన పాపము. ఇది ఎంత ఘోరమైన పాపము అంటే పురుషుని యొక్క సాంగత్యము, స్త్రీ యొక్క సాంగత్యము మహాఘోరమైన పాపము. ఈ పాపములో పట్టుబడిన వాడు ఎవడికి రక్షణ కలగదని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. అందువలనే సొదొమ గుమ్మరని అగ్ని గంధకముల చేత ప్రభువు నాశనం చేసినట్లుగా చూస్తున్నాము. ప్రభువు ఆ యొక్క పట్టణాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు వారు చేసిన పాపము అతి ఘోరమైన పాపముగా ఆ యొక్క అతిథులను వారి మధ్యకు పంపించినట్లయితే వారు సాంగత్యము చేస్తామని లోతును భయపెట్టినప్పుడు ప్రభువు ఆ యొక్క లోతుని వెనుకకి పిలిచి అక్కడికి వచ్చిన వారందరినీ అంధకారులుగా చేసి ఆ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత కాల్చివేసినట్లుగా చూస్తున్నాము. 7వ పాపము బాల్య పాపములు. కీర్తనుడే దావీదు మహారాజు రాస్తున్నాడు. కీర్తనలు 25 అధ్యాయం 7వ వచనము, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము అంటున్నాడు. బాల్యములో చేసినటువంటి పాపము ఈ పాపము దేవునికి దృష్టిలో కూడా కనుమరుగు కావని మీకు విన్నవించుకుంటున్నాను. యోబు అంటున్నాడు, నీవు నా కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్య కాలపు పాపములను నాకు స్వాస్యతముగా నీవు విధించి ఉన్నావు. ప్రియమంటి విశ్వాసులారా, ఈ యొక్క బాల్య పాపములు కూడా దేవుడు కనపరుచుకొనుచున్నాడని మనం ఏనాటికి మర్చిపోకూడదని మీకు మనవి చేస్తున్నాను. 8వ పాపము బహిరంగ పాపము. ఈ బహిరంగ పాపాలు మనం చూసినట్లయితే దావీదు మరలా బహిరంగ పాపం చేశాడు. తన సైన్యాధిపతిని పిలిచి యూదులలో ఇశ్రాయేలులో ఎంతమంది సైన్యం ఉన్నదో లెక్క పెట్టుకొని రమ్మన్నాడు. ఆ యొక్క సైనికుడు చెప్పాడు, అయ్యా ఆ విధంగా మనం లెక్క పెట్టుకుంటూ వస్తే ప్రభువు కోపం వస్తుందేమో అని అన్నప్పుడు దావీదు కోపపడి ఆ యొక్క సైనికుడిని పంపించి ఇశ్రాయేలులో యూదులలో ఉన్నటువంటి సైనికులను లెక్కింపమని చెప్పినప్పుడు ప్రభువుకు కోపం వచ్చి ఆ దినమున మరణదూతను పంపించి వారిపై ఆ తెగులును రప్పించినట్లుగా చూస్తున్నాము. అప్పుడే దావీదు 50 తులాల వెండికి సియోను కొండపై ఉన్నటువంటి కళ్ళమును కొని అక్కడ బలి అర్పణ చేసి ఆ యొక్క శాపాన్ని ఆపినట్లుగా మనం చూస్తున్నాము. అది 8వ పాపము. 9వ పాపము పాప క్షమాపణ లేని పాపము. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమైందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ కలుగదు. మత్తయి సువార్త 12:32 వచనంలో ఉన్నది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడినట్లయితే నీకు పాప క్షమాపణ లేదు అని ఇక్కడ తెల్లమవుతున్నది. 10వ పాపము తెలియక చేసిన పాపములు. ఎవరైనా పొరపాటున చేయరాని పాపము చేసినట్లయితే ఈ పాప కార్యములు చాలా ఘోరంగా ఉంటాయి. మందసాన్ని బండి మీద పెట్టి ఆ బండి మీద ఆ మందసాన్ని తీసుకొని వెళుతున్నప్పుడు ఆ మందసము ఆ బండి ఒరిగి పోతున్నప్పుడు మందసం కింద పడుతుందేమని అమాయకంగా తెలియకుండా ఆ మందసం పడకుండా పట్టుకున్నప్పుడు తను అక్కడ మరణించినట్లుగా చూస్తున్నాము. లేవి కాండము 5వ అధ్యాయము 15-18 వచనాలలో మీరు చూడవచ్చు. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 22 నుంచి 29 వరకు చూడవచ్చు. కీర్తనలు 19వ అధ్యాయము 12వ వచనం వరకు మీరు చూడవచ్చు. ఈ పాపము తెలియక చేసిన పాపము కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుంటున్నాడని మీరు మర్చిపోవద్దు. ఆఖరి పాపము 11వ పాపము బుద్ధిపూర్వకముగా చేసిన పాపము, చెయ్యాలని చేసే పాపము. ఈ పాపానికి ఎప్పుడు క్షమాపణ లేదు. మీరు చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే స్పష్టంగా చెప్తున్నాడు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇంకనూ ఉండదు. యేసుక్రీస్తు యలోకమునకు యజ్ఞపురుషునిగా వచ్చి ఉన్నాడు. ఈ పాపాలను క్షమించుటకు వచ్చి ఉన్నాడు. ఈ పాపాలను కడిగి వేయటానికి తన ప్రశస్త రక్తాన్ని ఆ శిలువ మీద కాచినట్లుగా ఇంతకుముందు నా ప్రసంగములో మనం విన్నాము. అయితే కొన్ని పాపాలకు ఆ యొక్క రక్తము పనికిరాదని నేను
తెలియపరుస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా చేసిన పాపానికి, బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపానికి ఎటువంటి క్షమాపణ లేదని మీకు నేను మనవి చేసుకొనుచున్నాను. ఈ పాపము తెలియపరిచింది ఎవరు అంటే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరంటే మన దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. నీ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. పాపములను క్షమించగలిగినటువంటి ఓర్పు కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడే ఆ సాతానుడు, గడసర్పము, ఈ యొక్క సాతానుని కూడా ప్రభువు నాశనం చేయకుండా ఉంటున్నాడు అంటే ఆయన యొక్క గొప్ప తనాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోగలము. ప్రభువు సకల పాపములను క్షమించి మనలను శుద్ధీకరిస్తున్నాడని ప్రభు చెప్తున్నాడు. కానీ ఈ 11 రకాల పాపాలలో మనం చూసినట్లయితే కొన్ని పాపాలకు మాత్రము క్షమాపణ లేదు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దని మరి ఒకసారి మీకు నేను మనవి చేయుచున్నాను. ఇక్కడ భగవద్గీతలో ఒక మాట, పదాలు చెప్పబడి ఉన్నది. జన్మనా పాపము, కర్మనా పాపము. నా జన్మ పాపముతో కూడుకొని ఉన్నది, నా క్రియలు పాపముతో కూడుకొని ఉన్నవని అంటున్నాడు. కీర్తన దావీదు మహారాజు ఏమంటున్నాడు చూడండి. కీర్తనలు 51వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ప్రియ సహోదరులారా, మన జన్మ పాపముతో కూడి ఉన్నది. విశ్వాసులారా, మన క్రియలు పాపముతో నుండి ఉన్నవి. మన చూపులు, మన ఆలోచనలు, మన నడవడి, మన ప్రవర్తన ప్రతి ఒక్కటి పాపంతో నిండి ఉన్నది. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు, 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసినట్లయితే, ఎవడునూ నీతిమంతుడు లేడు, అందరూ పనికి మాలిన వారై దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారంటున్నారు. ప్రియ విశ్వాసులారా, శ్రోతలారా, ఒకటి మాత్రము సత్యము, దానిని మీరు ఎప్పుడు మర్చిపోవద్దని నేను మనవి చేస్తున్నాను. ఈ భూలోకములో మానవునిగా జన్మించిన వాడు ఎవడు నీతిమంతుడు లేడు. ఎందుకు అంటే మనం జన్మతో పాపములో పుట్టి ఉన్నామని దావీదు మహారాజు రాస్తున్నాడు. మన క్రియలు పాపముతో నిండి ఉన్నవని వాక్యము ఘోషిస్తూ ఉన్నది. మరి నీతిమంతుడు, ఒకవేళ నేను నీతిమంతుడు అని చెప్తే నేను అబద్ధికుడనే. మనలో ఎవడు నీతిమంతుడు లేడు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క మహిమను పొందగోరిన వారమే. ఆ క్రీస్తు యొక్క మహిమను పొందగోరిన మనందరము ఈ 11 పాపాలకు దూరంగా ఉండాలని నీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను నా గత ప్రసంగంలో ఒక శ్లోకము చెప్పాను. పాపోహం కర్మం కృపాయదేవ శరణం గతవచ్చల. పాపోహం పాపకర్మం అంటే పాపము మహాఘోరమైంది. ఆ పాపకర్మం కూడా, ఆ పాపం యొక్క ప్రతిఫలము కూడా మహాఘోరమైనది. కాబట్టి కృపాయదేవ శరణం గతవచ్చల, నీ కృప నాకు అవసరము. నీ కృప లేకుండా నా పాపము క్షమించబడదు. నీ కృప నాకు అవసరము కాబట్టి నీ కృపతో నా పాపాన్ని క్షమించమని నిన్ను ప్రార్థిస్తున్నానని ప్రతి ఒక్కరూ తన యొక్క స్థితిని తను తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకునగలిగినప్పుడే వాడి యొక్క పాపాలు, ఆమె యొక్క పాపాలు క్షమించబడతాయని మనము చెప్పబడుచున్నాము. అయితే ఇక్కడ కొన్ని పాపాలు క్షమాపణ లేదని వాక్యము చెప్తూ ఉన్నది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన పాపము, బుద్ధిపూర్వకంగా చేసే పాపానికి ఎటువంటి క్షమాపణ లేదు. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ పాపాల విషయములో అతి జాగ్రత్తగా ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ పాపాలను తూడ్చివేయటానికి, ఈ పాపాలను కడిగివేయటానికి, ఈ పాప సంబంధమైన జీవితాన్ని తుంచివేయటానికే యేసుక్రీస్తు ఈ లోకములో దరిద్రునిగా జన్మించాడని మీకు విన్నవించుకుంటున్నాను. ఆ యేసుక్రీస్తే ఈ పాపమును కడిగివేయగలిగినటువంటి సమర్థుడు.
ఆయనే లోక రక్షకుడు. ఆయనే ఈ లోకములో ఒక మానవ మాతృనిగా జన్మించినటువంటి మహనీయుడు. ఆ మహనీయమైనటువంటి ఆ శక్తి, దేవుని యొక్క శక్తి ఆయన పొంది ఎలాగైతే పవిత్రునిగా, ఎలాగైతే నీతిమంతునిగా, ఎలాగైతే ఒక మానవ జీవితము జీవిస్తూ కూడా పాపము లేని వానిగా జీవించాడో, అదేవిధంగా మానవులమైనటువంటి మనము కూడా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే జీవించి ఉన్నాడో, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే నిందారహితునిగా, పాపరహితునిగా జీవించి ఉన్నాడో, మనం కూడా జీవించగలమని ఆయన మనకు ఆ యొక్క జీవితాన్ని మనకు చూపించి ఉన్నాడు. ప్రభువు ప్రతి క్షణము, ప్రభువు ప్రతి నిమిషము, క్రీస్తు ప్రతి దినము తన తండ్రి అయినటువంటి దేవుని ఆనుకొని జీవించి ఉన్నాడని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయములో యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి యొక్క అనుమతి లేకుండా చేయలేదు. ప్రతి విషయంలో దేవునికి తాను దగ్గరగా జీవించినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మానవులైనటువంటి మనము, పాపులమైనటువంటి మనము దేవుని ఆనుకొని జీవిస్తూ మన పాపాలను మనం తెలుసుకొని ఆ పాపానికి దూరంగా జీవిస్తూ ఆ దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క పరిశుద్ధతను సంపాదించాలని మీకు మనవి చేస్తున్నాను. పాపము ధర్మశాస్త్రము ద్వారా తెలుస్తున్నది. ధర్మశాస్త్రమును ఇచ్చిన వాడు ఆ ప్రభువే, ఆ యేసుక్రీస్తే. ఆ ధర్మశాస్త్రానుసారంగా జీవించాలని నేను మరి ఒకసారి మీ అందరికీ విన్నవించుకొనుచున్నాను. ఆఖరిగా ఈ శ్లోకాన్ని చదివి నేను ముగిస్తాను. పాపోహం పాపకర్మం పాపాత్మ పాప శబరి త్రాయి మాం కృపాయ దేవా శరణం గతవత్సల. అంటే నేను పాపములో జన్మించిన వాడను, నా క్రియలు పాపముతో నిండి ఉన్నవి, నేను పాపిని కాబట్టి నా పాపంలో నుంచి నేను బయటకు రావాలి అంటే నీ కృప నాకు కావాలి. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా, నీవు పాపివని నువ్వు తెలుసుకొని, నువ్వు పాపానికి దూరంగా జీవించాలని తెలుసుకొని ఆ ప్రభువుని ప్రార్థించి ఆ ప్రభువు మీద నువ్వు ఆనుకొని జీవించగలిగినట్లయితే ప్రభువు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. ఆ పాప క్షమాపణతో నీవు దేవునికి దగ్గరగా జీవిస్తూ నీతి వస్త్రమును ధరించి ఆ యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకములో జన్మించి పవిత్రునిగా, ఒక పరిశుద్ధునిగా జీవించి ఉండి తన మరణాన్ని జయించి పరలోకానికి తిరిగి వెళ్ళి అక్కడ మన కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలాల్లో నీవు నేను నివాసం ఉండునట్లుగా ఈ పాపములను మనం దూరము చేసుకొని ఆ ప్రభువుని ఆనుకొని ఆ దేవుని రాజ్యముల చేరుటకు ప్రభువు మీకు నాకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలల వంచవలసిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడువైన పరమ పవిత్రుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము. పాపులము, నీచులము, దౌర్భాగ్యులము తండ్రి, నీ కృప మాకు చాలు. మాకు పాప క్షమాపణ కలుగు చేసి నీ నీతి వస్త్రమును మాపై ధరింపచేసి ఆ నీతి రాజ్యానికి వారసులుగా చేసి మమ్ములందరినీ నీకు దగ్గరగా జీవించుటకు మాకు సహాయతను నీ ఆత్మను తోడుగా ఉంచమని ప్రభునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.